క్షుద్ర పూజలు అనగానే మనకి సినిమాల్లో చేయించినట్టు చిన్న చిన్న వైట్ బొమ్మలు, వాటికి పిన్నిసులు గుచ్చడం, నిమ్మకాయలు, ముగ్గులు ఇవే కనిపిస్తుంటాయి. అసలు క్షుద్ర పూజ అంటే ఏంటి? రకరకాలుగా చేస్తారు. మన గురించి తెలియనోడు మన గురించి వచ్చి పూజ చేయడం. సుఖము, సంతోషము, అష్టైశ్వర్యము, ఆరోగ్యము, సంతానము, సౌభాగ్యమే వాళ్ళకి కలవకూడదు అనేసి. క్షుద్ర పూజలు అనగానే మనకి సినిమాల్లో చేయించినట్టు చిన్న చిన్న వైట్ బొమ్మలు, వాటికి పిన్నిసులు గుచ్చడం, నిమ్మకాయలు, ముగ్గులు ఇవే కనిపిస్తుంటాయి. అసలు క్షుద్ర పూజ అంటే ఏంటి? క్షుద్ర పూజలు ఎలా చేస్తారు అంటే ఎవరు చేస్తారు? దాని గురించి ఏమన్నా మాట్లాడితే. 100% క్షుద్ర పూజల్లో చేసేవాళ్ళు ఎక్కువ శాతం వచ్చేసిందే మన సంబంధము, స్వంతమోళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన కజిన్స్, ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు. మన గురించి తెలియనోడు మన గురించి వచ్చి పూజ చేయడం క్షుద్ర పూజలు నేను చెప్తా ఉండేది. క్షుద్ర పూజలు చేసేవాడు వచ్చేసి మన గురించి తెలిసిండేవాడే. మన డీటెయిల్స్ అంటే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, లేదా ఒక ఫోటో పిక్చర్, లేకుండా ఉంటే మన ఎంటికిలో లైక్ హెయిర్, లేకుండా ఉంటే నెయిల్స్, లేకుండా ఉంటే మన వస్త్రాలు, అలాంటివి. ఇలాంటివి వాళ్ళకి దొరికినప్పుడే దాన్ని వాల్ పెట్టి రకరకాలుగా చేస్తారు. రకరకాల అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయిపోవాలా, వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఇంప్రూవ్మెంట్ కాకూడదు, వీళ్ళ ఆరోగ్యం పరంగా సక్సెస్ఫుల్ గా ఉండకూడదు, బిజినెస్ సక్సెస్ గా ఉండకూడదు, బిజినెస్ లో డల్ అయిపోవాలా, ఆరోగ్యంలో డల్ అయిపోవాలా, అన్నదమ్ముల్లో డల్ అయిపోవాలా, ఫ్యామిలీలో డల్ అయిపోవాలా, సతీపతి హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరిలో కలహాలు స్టార్ట్ అయిపోవాలా, పిల్లల విషయంలో విద్య, వాళ్ళకి ఎడ్యుకేషన్ లైఫ్ ప్రాబ్లం అయిపోవాలా, రాంగ్ డైవర్షన్ అయిపోవాలా, సుఖము, సంతోషము, అష్టైశ్వర్యము, ఆరోగ్యము, సంతానము, సౌభాగ్యమే వాళ్ళకి కలవకూడదు అనేసి నీట్ అండ్ క్లీన్ గా ఈ థింగ్స్ లో యావదన్నా ఒక్కటి ఉన్నా కూడా నడుస్తుంది. ఎత్తుకొని పోయి పెట్టి కొన్ని పూజలు విచిత్రంగా చేస్తారు. కొన్ని జనాలు వచ్చేసిందే శ్మశానంలో చేస్తారు, కొన్ని జనాలు వచ్చేసిందే వాళ్ళ తోటలు ఉంటాయి, ఇప్పుడు ఎస్టేట్లు ఉంటాయి, ఎన్నో అక్కడ ఉంటాయి. కొన్ని విచిత్రంగా డిఫరెంట్ గా చేస్తారు. టెంపుల్లో మాత్రం చేసే కాయాలి ఇవి, దేవస్థానాలు ఇలాంటి జాగాల్లో చేసే కాయాలి. ఇట్లా మన సందర్భం అంటే మన ఫ్యామిలీలో ఉండే వ్యక్తులకు మాత్రమే ఆ సందర్భము చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని వాళ్ళు చేసినప్పుడు వచ్చేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధించిండే వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఎక్స్పీరియన్స్లు మేము కూడా చూసిండేవి ఉన్నాయి. చాలా మందికి మాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ లో ఎలా ఉంటాయి అనేసి.